హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. వాటర్ మరిగేంతసేపు అలాగే ఉంచుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో నూడిల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్, అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ని తురుముకొని పెట్టుకోవాలి. ఇలా నూడిల్స్ ఉడకగానే వాటర్ వంపేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోకూడదు. ఆ తర్వాత స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. కొద్దిగా జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 గుడ్లను అయితే కొట్టి వేసుకున్నాను. మీ దగ్గర బఠానీ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము, అది చూసుకొని కొద్దిగా టేస్ట్ సరిపడినట్టుగా వేసుకోండి. తర్వాత కొద్దిగా కారం వేసుకొని అలాగే నూడిల్స్ మసాలాని వేసుకోవాలి. ఇక్కడ నేను సాసులు అసలు ఏమీ యూజ్ చేయట్లేదు. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నూడిల్స్ని వేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ కారము, మసాలా, అలాగే వెజిటేబుల్స్, ఎగ్స్ ఇవన్నీ బాగా కలిసే విధంగా నూడిల్స్ని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.